రాధాబాయి గారు, మీరు పంచదార అడిగారట, మా అమ్మగారు పంపించారు. అలాగే, లోపలికి రా, ప్లేట్ ఇచ్చి పంపిస్తాను. అలాగే. ఉండు. ఇదిగో. పైన ఏదో పడిపోయినట్టుంది. సరే, నువ్వు వెళ్ళు. రాధాబాయ్, ఆ జానకి ఎక్కడ ఎందుకుంది? జానకి ఎవరు? ఆ ఇంటి పని మనిషి సీత. ఎర్రి ముఖం, అది పని మనిషి కాదే. ఇన్నాళ్ళ నుంచి మేము వెతుకుతున్న సెకండ్ ఆ జర్నలిస్ట్ పెళ్ళం జానకి. జానకా? ఫోన్ ఎవరికి? దాన్ని కిడ్నాప్ చేయటానికి. కిడ్నాపా? అవును, దాన్ని కిడ్నాప్ చేసి మా మీద పెట్టిన కేసు విత్డ్రా చేయిస్తే అప్పుడు కోర్టు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. తొందరపడి కంపు చేసుకోవద్దు. దానికి మాయమాటలు చెప్పి ఎక్కడికి కావాలో అక్కడికి నేను తీసుకొస్తాను. మీ అన్నయ్య కూతురు చాలా అసాధ్యాలండి. భర్తను కూడా చూడకుండా నిజం చెప్పి మీ పరువు నిలబెట్టింది. సార్, జీపు దుడుస్తుంటే సీట్ కింద కవర్ దొరికింది సార్. జర్నలిస్ట్ కాంతారావు భార్య జానకి. జానక ఏమని రాసింది? అడ్వకేట్ విశ్వనాథం సాక్షుల్ని బెదిరించి లంచం ఇచ్చి కోర్టులో అబద్ధాలు చెప్పించి తనకు అన్యాయం చేశాడని రాసింది. ఆ జానక్ కనిపిస్తే ఈగల్ బిల్డర్స్ మీద కేసు బలంగా పెట్టొచ్చండి. అన్ని చోట్ల వెతికించాను, కనిపించలేదు. ఓసారి మా ఆఫీస్కి వచ్చి. మీ ఆఫీస్కి వచ్చిందా? తన పిల్లలిద్దరిని అనాథాశ్రమంలో చేర్పించారని, తను ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో సర్వెంట్ మేట్ గా పనిచేస్తున్నాడని. అనాథాశ్రమంలో చేర్పించి పోలీస్ ఆఫీసర్ ఇంట్లో సర్వెంట్ మేట్ గా పనిచేస్తోందా? అత్తయ్య గారు, అత్తయ్య. ఏమిటమ్మా ఆదుర్దాగా కనిపిస్తున్నావు? అబ్బే, ఆదుర్తా ఏం లేదు అత్తయ్య గారు. మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి. కాస్త సీతను తోడు పంపించరు? సీతకి ఇంట్లో బోల్డంత పనుంది, రావడానికి కుదరదు. అబ్బే, ఎంతో సేపటి రక్కి గారు, వెంటనే తీసుకొచ్చేస్తాను. అక్కయ్య అన్నావంటే నా కొళ్ళు మండుతుంది. సర్లే రాధాబాయమ్మా, ఇంట్లో పనుందంట, రేపు తీసుకెళ్దు. అది కాదు అత్తయ్య గారు, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. మార్కెట్కి వెళ్ళకపోతే ఇవాళ రాత్రి పస్తుండాల్సి వస్తుంది. నేను రాలేనండి. నా పని అయిన తర్వాత మా పిల్లల్ని చూసి రావాలి. నా పని అయిన తర్వాత నా కారులో నేను అనాథాశ్రమంలో దింపుతాను, సరేనా? అత్తయ్య గారు, మీరైనా చెప్పరు? పాపం అంత ఇదిగా అడుగుతుంది. వెళ్ళిరా సీత. ఈ చైనుడు పెట్టుకో, చేసి పెట్టవా? సందేహం లేదు, ఇది కొయ్యకాలి. మిస్టర్, పేపర్ చదువుతున్నావా, మొహం దాచుకున్నావా? ఏదైతే ఏమిటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇది జోధ్పూర్ కాలా, కాన్పూర్ కాలా? పుత్తూరు కాలు. కాలిరిగెన్నాళ్ళైంది? నా కాలు ఎరగలేదు, ఆసుపత్రిలో తీసేశారు. అదే మరి, ఇది జర్నలిస్ట్ కాంతారావు హత్యకు ముందా తర్వాతే అనుకుంటాను. నువ్వనుకుంటే కుదరదు, మేమనుకోవాలి. ఇది ఎక్కడ చేయించావో, ఎప్పుడు చేయించావో రసీదుందా? ఉండే ఉండాలి. ఉండే ఉండాలంటే కుదరదయ్యా, ఉండి తీరాలి. ఇదిగో నా మాటని ఇంటికెళ్ళి రసీదు తీసుకొని జేబులో పెట్టుకొని తిరుగు. ఎందుకంటే జర్నలిస్ట్ కాంతారావుని హత్య చేసింది ఒక కుంటికాలుడు. వాడి కోసం మా పోలీసులు అంతా గాలిస్తున్నారు. మా అయ్యగారి కంటపడ్డావు అనుకో, నీ చాప్టర్ క్లోజ్ అయిపోతావు. గవర్నరాజు మంచితనాన్ని అర్థం చేసుకోండి. ఎలా బండియా? చూసావా, ఎందుకే చేతగానంతా షెడ్ పెడతారు. వెళ్ళలే. పోవడానికి ఏమిటి నేను తీసుకొచ్చింది?
అమ్మ దొంగ, ఇంత మోసం చేస్తావే? నువ్వు ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు. పద పోలీస్ స్టేషన్ కి. ఈ దెబ్బతో మనకు ప్రమోషన్ ఖాయం. అడుగు ముందుకేస్తే నీకు కూసేస్తాను. అక్కడే ఆగు. చెప్తాను, కొట్టదు. జర్నలిస్ట్ కాంతారావు హత్య నీ చేత ఎవరు చేయించారు? పెద్దమ్మ చేయించాడు. ఈ నిజం కోర్టులో చెప్పి అప్రూవర్గా మారు. నీకు శిక్ష తక్కువ పడేట్టు చూస్తాను.